టర్మరిక్ ఎందుకు పెట్టు? నేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూయేషన్ అనమాట. ఈ వ్లాగ్లో నేను అక్షయ్ ఎలా టైం స్పెండ్ చేస్తాము, మా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది చూస్తారు మీరు. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను డైరెక్ట్గా చెప్పలేకపోయాను. ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఈ వ్లాగ్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే ఒక వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. కిచెన్లో ఉన్నాను ఇప్పుడైతే. అక్షయ్ బాక్స్ అది రెడీ చేయాలి, తన్ని రెడీ చేయాలి. 2 డ్యూటీలు మన మీద పడినాయి అనమాట. సో మా వారేమో ఊరెళ్ళారు కాబట్టి అన్నీ మనమే. కిచెన్లో భలే ఎండ వస్తుంది తెలుసా పొద్దున్న, కానీ కళ్ళ కొడుతుంది, కానీ చాలా మంచి ఎండ వస్తుంది. వర్క్ చేసుకుంటున్నప్పుడు విటమిన్ డి కూడా వస్తుంది అనమాట. అక్షయ్ లేసావా? 10 సార్లు పిలిస్తే ఒకసారి లేస్తారు. బాక్స్ రెడీ చేయాలి. అక్షయ్కి కొంచెం పొట్ట సరిగ్గా లేదు, పెరగడం పెట్టడం మ్యాండేటరీ. ఈసారి వినాయక చవితి మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కమెంట్స్లో రాయండి. నేను ఈసారి పూజ చేసుకోలేదు. నాకు తెలిసి పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అనుకుంటా వినాయక చవితి నేను సెలబ్రేట్ చేసుకోకపోవడము. ఎప్పుడు బొమ్మ తయారు చేసి మరీ పెడతాను, ఏదో ఒక డెకరేషన్ చేసి పెడతాను. ఈసారి అవ్వలేదండి, లేడీస్ ఇష్యూ. పండగ రోజు మాత్రం కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇలాంటి పట్కారం మీ అందరి ఇళ్లలో ఉండే ఉంటుంది కదా. ఇది మా అమ్మది, నేను తెచ్చేసుకున్నాను. సో నా పెళ్ళయ్యాక ఏమేమి కావాలి నీకు అని అడిగింది. అప్పుడు పట్కారా తెచ్చుకున్నాను అనమాట. ఇది మా అమ్మ తణుకులో 3 రూపీస్ కొందంట. తన పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న వస్తువు ఇది, 3 రూపీస్. సో ఆ పట్కారే నాకు వాడడం వచ్చు, అందుకని ఇది తెచ్చేసుకున్నాం. తస్కరించబడింది అనమాట. అసలు మీకు పట్కారా గురించి ఎందుకు చెప్పానో నాకు కూడా తెలియదండి. ఆ ఫ్లోలో ఏం చెప్పానో, ఏం మాట్లాడేశాను. సో మీ ఇంట్లో కూడా ఇలా ఏమన్నా ఉన్నాయా అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. విలేజెస్లో అయితే చాలానే ఉంటాయి కదా మన పెద్దవాళ్ళవి వస్తువులు, అమ్మమ్మ వాళ్ళ వస్తువులు, నానమ్మ వాళ్ళ వస్తువులు, అమ్మ వాళ్ళ వస్తువులు, ఏదో ఒకటి మన ఫేవరెట్ ఉంటుంది కదా. చిన్నదైనా ఒకటి మనతో ఉంచుకోవాలనుకుంటాం కదా. అలా నేను పట్కారాని తస్కరించాను అనమాట. అక్షయ్ చాలా పిక్కీ ఈటర్ అండి, కొన్ని రకాలు మాత్రమే తింటూ ఉంటాడు. అండ్ ఇంకొకటి కొంచెం లైట్గా కడుపు అప్సెట్ అన్నాడు కాబట్టి తనకి నచ్చినవే చేస్తూ ఉన్నాను. పరుగులు మనకి తెలిసినవి, మన పిల్లలకి బాగా డైజెస్ట్ అయ్యేవి, వాళ్ళు తినగలిగేవే పెట్టుకోవాలనుకుంటాం కదా. సో 7-7:30కి అట్లా రెడీ అయిపోవాలన్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ అవో. సో రైస్ ఐటమ్స్ అవన్నీ నేను చేస్తూ ఉంటాను. ఈ వెజిటేబుల్స్ వెళ్ళాలంటే మాత్రం రైస్ ఐటమ్స్ చాలా బెస్ట్ ఉంటున్నాయండి. అందులో కూడా కొన్ని తింటాడు, కొన్ని తిన్నాడు కాబట్టి మీరు ఎప్పుడు వీడియో చూసినా నేను కొన్ని ఐటమ్స్ స్పెసిఫిక్గా చాలా తక్కువ ఐటమ్స్తో మీ ముందుకు వస్తున్నాను ఈ మధ్యకాలంలో. నేను కంపల్సరీ చేసింది ఏంటి అంటే పెరుగన్నం, అది మాత్రం కంపల్సరీ. మా ముగ్గురులో నేను ఒక్కదాన్నే అన్నీ తినేదాన్నండి. వీళ్ళిద్దరూ అసలు సగానికి సగం ఫుడ్ తినరు. అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, నాకు వంకాయ చాలా ఇష్టం, అక్షయ్ తినడు, ముట్టుకోడు. ఇంకొకటి మటన్ చాలా ఇష్టం, వీళ్ళిద్దరూ తినరు. ప్రాన్స్ ఇష్టం, అది తినరు. సో ఇట్లా చాలా రకాలు వీళ్ళు తినరండి. అంటే ఇష్టం లేక కాదు, అది తెలియకే తినరు. సగం అలవాటు చెయ్యక సగం ఫుడ్ ఐటమ్స్ తినరనమాట. మా వారి విషయంలో కొంచెం కన్సిడర్ చేయొచ్చండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ అనేది చెయ్యరు. అంటే ఓన్లీ వెజిటేరియన్ ఇవే అనమాట. ఎగ్స్ బాయిల్ చేయడం తప్ప నేను చికెన్ ఇట్లాంటివి చేయడం నేను అసలు ఎప్పుడూ చూడలేదు. సో నాన్ వెజ్ తినరు కాబట్టి ఆయనకు అలవాటు లేదు అన్న ఓకే. మా అక్షయ్ ఉన్నాడు చూడండి, మా వారికి అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. ఈయనకి ఏ రీజన్స్ లేవు, చిన్నప్పటి నుండి అన్నీ చూస్తూ ఉన్నాడు. కానీ మా నాన్న తినట్లేదు, నేను తిన్ను, ఇది ఒక్కటే మాట పట్టుకొని ఉంటాడండి. నాన్న ప్లేట్లో లేదు, నాకు వద్దు. నాన్న తినట్లేదు, నాకు వద్దు. నాన్న ముట్టుకోడు, నాకు వద్దు. ఇట్లా ఈ నాన్న కూర్చుని ఏం చేయాలో నాకు తెలియట్లేదు. సో ఫుడ్ పరంగా అయితే నాకు పిచ్చెక్కిపోద్ది అనమాట. ఏం చేయాలి స్పెషల్స్గా నేను కొన్ని వీడియోస్లో చూసినప్పుడు ఎంత బాగుంటుందో ఆ మెనూ అంతా కూడా. అట్లా చేద్దామంటే ఒకళ్ళు ఒకటి తింటారు, ఒకళ్ళు ఒకటి తినరు. సో మనకు అవ్వట్లేదు అనమాట.
అందుకనే నేను కొన్ని రోజులు రెసిపీసే చూపించలేదు. ఎందుకు ఎప్పుడు చూడు అదే పప్పు, అదే చారు, అదే టొమాటో, అదే ఇది, నాకు ఇంకా బోర్ కొట్టేసింది. ఏదైనా మంచి వెరైటీ ఉన్నప్పుడు చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇంకేంటండి విశేషాలు, ఏం చేస్తున్నారు? పండుగ అది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అసలు హైదరాబాద్లో ధూమ్ ధామ్ చేస్తున్నారు పండుగ అయితే. రోడ్డు మీద ఎక్కడ ఏ మ్యూజిక్ ప్లే చేసినా, అంటే తీన్మార్ మ్యూజిక్ ప్లే చేస్తారు కదా, అది ప్లే చేసిన ప్రతిసారి మేము ఇంట్లో డాన్స్ చేస్తూ ఉన్నాం, డీజే అనుకుంటా. సూపర్ ఎంజాయ్ చేసామండి. మేమైతే బాల్కనీలో నుంచి డాన్సులు చేసాము, ఇంట్లో ఉండి డాన్సులు చేసాము. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాకు తెలియదు కింద ఉన్న వాళ్ళు, కానీ మేము మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ నవరాత్రుల్ని బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అక్షయ్కి ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండింది. మాకు మ్యూజిక్ నేర్పించే మ్యామ్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటిలో, వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారనమాట. చాలా బాగా జరిగింది. దానికి సంబంధించి కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తాను. అండ్ బెంగళూరుని బాగా మిస్ అయ్యామండి ఆ రోజు మాత్రం. అసలు బెంగళూరు అపార్ట్మెంట్ ఎంత గుర్తొచ్చిందో. వినాయక చవితి అంటే అందరు ఫ్యామిలీస్ రావడము, పూజలో పాల్గొనడము, ప్రసాదాలు కింద పెట్టడము, అందరూ కలిసి తినడము, ఇవంతా కూడా ఒక్కసారి కళ్ళకు ముందుకి అలా వచ్చింది. పిల్లలు పాటలు పాడడము, డాన్స్ చేయడము, అసలు చాలా మిస్ అయ్యామండి. అసలు ఇక్కడ అపార్ట్మెంట్లో అసలు ఏమీ చేయలేదు, చుట్టుపక్కల చేసేవే చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఏం జరగలేదు. కానీ భలే మిస్ అయ్యాను నేనైతే బెంగళూరుని. ఇలా బెంగళూరుని తలుచుకున్నప్పుడల్లా కొంతమందికి కోపం వస్తూ ఉంటుంది, కమెంట్స్లో రాస్తూ ఉంటారు, మీరు అక్కడే ఉండిపోండి ఎందుకు వచ్చారు అంటారు. మేము అక్కడ 9 years ఉన్నామండి. 9 yearsలో ఒక బాండ్ ఉంటుంది కదా, ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఏదైనా పండుగలు వస్తున్నప్పుడు ఇలా జరుగుతాయి, వీళ్ళు కలుస్తారు, పిల్లలు ఇలా ఆడుకుంటారు. ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చినప్పుడు మనకి తెలియకుండానే మైండ్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది కదా, అలాగనమాట. హైదరాబాద్ని నేను ఏమీ తక్కువ చేయట్లేదు. హైదరాబాద్ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది నా హార్ట్లో. ఎందుకంటే నేను ఫస్ట్ జాబ్ చేసింది హైదరాబాద్లో, నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ హైదరాబాద్ది. సో నాకు ఇండిపెండెంట్గా ఉండడం నేర్పించింది హైదరాబాద్. నాకైతే హైదరాబాద్ చాలా ఇష్టం అండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని నేను ఎప్పుడూ చెప్పను. బెంగళూరు గురించి తలుచుకోవడానికి కారణం ఏంటి అంటే 9 years అక్కడ ఉన్నాం కాబట్టి మాకు అవి గుర్తొస్తూ ఉన్నాయి. అంతకుమించి ఏం లేదు, ఎక్కువ తక్కువ ఏం లేదు. కొంతమంది కమెంట్స్లో రాస్తూ ఉంటారు, మీ లైఫ్ అంతా అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోతుంది, మీకు ఒక ఊరు లేదు, అసలు ఈ ఊరు నాది అని చెప్పుకోవడానికి మీకు ఏమన్నా ఉందా అన్నారు. నాకు తెలియదండి, అట్లాంటి ఆలోచన మేము ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. సో అట్లా మేము చాలా ఊర్లు తిరిగాము. ఇప్పుడు మా వారికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉన్నాయి, చాలా ఊర్లు తిరుగుతూ ఉన్నాము. ఇందులో మాకైతే ఏం తక్కువ లేకపోతే తప్పు అనిపించలేదండి ఎప్పుడూ కూడా. మేము మా పని చేసుకుంటున్నాము, మా లైఫ్ మేము చూసుకుంటున్నాము అంతే. కానీ చూసే వాళ్ళలో ఇన్ని ఆలోచనలు ఉంటాయా అన్నది నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందన్నమాట. అయినా ఎవరికండి సరదా ఇట్లా ఫ్యామిలీకి దూరంగా ఉండడము, పేరెంట్స్కి దూరంగా ఉండడము, కంపెనీ వాళ్ళు పంపించిన చోటుకి వెళ్ళి అక్కడ వర్క్ చేయడము ఎవరికండి సరదా. కొంతమందికి లైఫ్ అంతా ఒకే ఊర్లో ఉండి వర్క్ చేసుకుని ఫ్యామిలీని సర్వ్ చేసే ఇది ఉంటుంది, అది అదృష్టమే. కానీ కొంతమందికి అలా ఉండకపోవచ్చండి. డిఫరెంట్ ప్లేసెస్లో తిరగాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ఏజ్ వరకే కదా. అంతకుముందు అయితే రైతులు అలా ఉండడంతో ఒక్క ఊర్లోనే ఫిక్స్ అయ్యేవారు. ఇప్పుడు చదువులు, ఉద్యోగాలు, కంపెనీలు రావడము, సో అట్లా తిరగాల్సి వస్తుంది. ఇంకా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి. సో ఇక్కడైతే మాకు మందార పువ్వు పూసింది, అమ్మ తీసుకొచ్చింది ఈ మొక్క రాజమండ్రి నుండి. దానికి పూసిన ఫస్ట్ పువ్వు అనమాట. సర్ప్రైజ్ అర్థమైందా? ఇక్కడ ఇదే ఫస్ట్ ఫ్లోర్. ఓకే, కూర్చుని చూడు ఎలా ఉందో. నేను ఎక్కడ ఆ ఫ్లవర్కి అలా వచ్చింది. బై ద వే, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అన్నది ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ చేయకపోతే చేయండి. అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి. ప్రతిసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోస్కి లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇచ్చే లైక్ మాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ మా ఛానల్ ముందుకు వెళ్ళడంలో కొంచెం హెల్ప్ కూడా చేస్తుంది. ఇక్కడ వచ్చేసి అక్షయ్ వాళ్ళ మ్యూజిక్ టీచర్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. టీచర్ వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ అపార్ట్మెంట్ బేస్మెంట్లో అనమాట.
యూజువల్లీ పెద్ద కమ్యూనిటీస్లో మనకి వినాయకుడు అవి పెడుతూ ఉంటారు కదండి. సో ఒకరోజు ఈ మ్యూజిక్ స్టూడెంట్స్ అందరికీ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారనమాట. సో తీసుకువెళ్తూ ఉన్నాను. మేము ఉండే ప్లేస్ నుండి మ్యామ్ వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా దూరము, గంట పైనే అనమాట జర్నీ. నేను 2 మెట్రోలు మారి వెళ్ళాలి, ఇంకొక ఆటో కూడా ఎక్కి వెళ్ళాలి. సో ఇంత జర్నీ. ఇలా ప్రోగ్రామ్స్కి తీసుకువెళ్ళడంలో నా స్వార్థం కూడా ఉందండి. అక్షయ్కి ఆ స్టేజ్ ఫియర్ ఉండొద్దు అని ఫస్ట్ నుండి నా ప్లాన్ అనమాట. అండ్ అక్షయ్ కూడా స్వార్థపరుడే. సో తనకి డిమాండ్స్ ఉంటాయి అన్నమాట. మేము కొంచెం ముందు వెళ్ళాము, ఎక్కువ టైం ఉండేసరికి తన డిమాండ్స్ ఇట్లా పెట్టేశాడు మన ముందు. ఏమన్నా స్నాక్ తినాలని ఉందమ్మా అని. ఇంట్లో భోజనం పెట్టి తీసుకొచ్చాను, అయినా కూడా స్నాక్ అన్నాడు చూడండి. సో ఇక్కడ పక్కనే స్విస్ క్యాజిల్ ఉంది. అంటే పిల్లలకి మనం ఎంత బాగా భోజనం పెట్టి తీసుకెళ్ళినా ఇవి ఇలాంటివి చూసినప్పుడు కొంచెం ప్లేస్ క్రియేట్ అయిపోద్ది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ డ్రెస్ చేంజ్ అయింది కదా, అది రెడీ అయిపోయి మరీ వచ్చాము. అంటే ఇంకా అందరూ వచ్చేయలేదన్నమాట. 6 to 7 ప్రోగ్రామ్ అన్నారండి. మేము దూరం నుంచి కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. అండ్ డ్రెస్ అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ చేంజ్ చేసుకుని అప్పుడు వెళ్ళాము. నాకు అది తిన్నంతసేపు టెన్షన్ ఎక్కడ పడేసుకుంటాడో అని. మా అక్షయ్ డిమాండ్స్ తీర్చలేదనుకోండి, అది తన ఫేస్లో రిఫ్లెక్ట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఆ ప్రోగ్రామ్ మొత్తం సీరియస్ ఫేస్లో ఉంటాడు అన్నట్టుగా వెళ్ళి తీసుకువెళ్ళి తినిపించాను. చూస్తున్నారు కదా ఎంత నవ్వుతూ ఉన్నాడో, అలా ఉండడమే నాకు కావాలి. సో ఇక్కడ వినాయకుడిది అదంతా చూపిస్తూ ఉన్నాను మీకు. చాలా బాగా అరేంజ్ చేశారు. స్టార్టింగ్ కొంతమందే ఉన్నారు కానీ తర్వాత అదంతా నిండిపోయింది. కొంతమంది లేట్గా వస్తూ ఉన్నారనమాట. సో అట్లా యాడ్ అవుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా పాడారు. అండ్ ఒక అమ్మాయి అయితే వీణ ప్లే చేసింది. ఎంత బాగా అనిపించిందండి. అసలు ఈ మధ్యకాలంలో కూడా వీణ నేర్చుకునే వాళ్ళు ఉన్నారా అనిపించింది. మ్యూజిక్ టీచర్ వచ్చేసి పాటలు వోకల్ నేర్పిస్తారు, ఇంకా వీణ కూడా నేర్పిస్తారు. ఈ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కొంచెం ముందుగానే వెళ్ళాను కదా, అక్షయ్ని కూడా అక్కడే రెడీ చేశాను. సో అప్పుడు ఆ టైంలో మ్యామ్ చెప్పారనమాట, మీ ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశారు అని. నాకు అప్పుడు ఎలగలేదు. వెంటనే ఫ్రెండ్స్ ఎవరా అనుకుంటా ఉన్నాను. అప్పుడు గుర్తొచ్చింది, మీలో చాలామంది భద్రాచలం అప్పుడు కానీ యాదాద్రి అప్పుడు కానీ డీటెయిల్స్ అడిగారు కదా. సో మీలో కొంతమందికి ఇచ్చున్నాను. సో ఎవరు జాయిన్ అయ్యారో తెలియదు కానీ చెప్పారనమాట, కొంతమంది వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ అని చెప్పారు అని. మ్యామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నేను యూట్యూబర్ అని అప్పటి వరకు మ్యామ్కి తెలీదు. అప్పుడు చెప్పాను అనమాట, నాకు ఛానల్ ఉందండి. సో అందులో వీడియోస్లో చూసి అడిగారు, అందుకని అప్పుడు చెప్పాను. అంటే అప్పటి వరకు తెలియదు, మేము 1 year పైనుంచే నేర్చుకుంటున్నామా. సో నేను ఎప్పుడూ చెప్పలేదన్నమాట నాకు ఒక ఛానల్ ఉంది, నేను ఇట్లా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, అట్లా ఎప్పుడూ నేను చెప్పింది లేదు. ఆన్లైన్ క్లాసెసే కదా ఇప్పటి వరకు. సో ఆ సందర్భం కూడా ఎప్పుడూ రాలేదు. ఇట్లా మేము మీట్ అవుతున్న కొద్దీ ఇంకా ఇప్పుడు చెప్పాను అనమాట, ఇట్లా జాయిన్ అయ్యారు అంటే ఇట్లా ఛానల్లో చూసి అప్రోచ్ అయ్యారండి అని చెప్పాను. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ బుక్స్ ఇంకా పెన్స్ ఇచ్చారనమాట. పిల్లలకి చిన్న చిన్నవైనా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఈ పిల్లలు ఎంత చిన్న వాళ్ళైనా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ చూడండి. అసలు మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడంలో ఒక్కొక్కసారి మనం పెద్ద అయిపోయినా మనలో కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండదండి. వాళ్ళు ఎంత నీట్గా చుట్టూ ఏం జరుగుతున్నా మాకు సంబంధం లేదు అని నీట్గా సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత పూజ అది కూడా చాలా బాగా చేశారు. ఆ తర్వాత ప్రసాదాలు, భోజనాలు ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. ముందు కొంచెం మొహమాటంగా అనిపించిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా తినేసి వెళ్ళండి, ఇక చాలా దూరం ప్రయాణం చేయాలంటున్నారు కాబట్టి తినేసి వెళ్ళండి, బాబు కూడా ఉన్నాడు అని చెప్పేసరికి ఇంకా భోజనం చేసి ఇంటికి బయలుదేరామన్నమాట. మేము ఇంటికి వచ్చేటప్పటికి 11 అయింది. తిని రావడమే మంచిదయింది అనుకున్నాము, ఎందుకంటే ఆ జర్నీ అంతా అయ్యే టైంకి ఇంకా నిద్రకు వచ్చేసామన్నమాట. సో ఇక్కడ అక్షయ్ ఫుల్ హ్యాపీగా జోష్గా ఉన్నాడు. తనకి బాగా నచ్చింది, మంచిగా ఆడుకున్నాడు, పూజ అది చూశాడు, పాడినందుకు బుక్ పెన్ను కూడా తెచ్చుకుంటున్నాడు, మంచిగా ఎగురుకుంటా వస్తున్నాడు. ఇక్కడ మెట్రో కార్డ్స్ తీసుకోవడం అయితే మాకు చాలా హెల్ప్ అయిందనే చెప్పొచ్చు అండి. క్యాష్లెస్గా అట్లా మంచిగా జర్నీ చేసేస్తూ ఉన్నాము. అండ్ మెట్రో సేఫ్ అండి, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, ఒకటి పొల్యూషన్ ఉండదు, ఇంకొకటి స్మూత్గా వెళ్ళిపోతాం. సో నాకు ఇది బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ స్టేషన్ పేరేంటి, NGRA. చాలామంది అడ్రస్ అడుగుతున్నారు కదా, యాక్చువల్లీ హబ్సిగూడ, కానీ మెట్రో స్టేషన్స్ దాంట్లో చూస్తే NGRA స్టాప్ దగ్గర నుండి ఆటో దొరుకుతుంది అనమాట మ్యామ్ వాళ్ళ ఇంటికి. సో కొంతమంది అడుగుతూ ఉన్నారు, మేబీ డిస్టెన్స్ చెక్ చేసుకోవడానికేమో అన్నట్టుగా చెప్తూ ఉన్నాను.
అండ్ ఇక్కడ నా ఫేస్లో కుంకుమ చూసారా, అక్కడ అపార్ట్మెంట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడుతూ ఉన్నారనమాట. సో అవి ఎందుకో కలగా అనిపిస్తాయి, ఆ బొట్టు అదంతా నచ్చుతుంది. అండ్ ఇక్కడ మా మెట్రో అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మంచిగా సీట్ దొరుకుతుంది, కానీ మధ్యలో అమీర్పేటలో చేంజ్ అవ్వాలి, లేన్ చేంజ్ అవ్వాలి. అక్కడ మాకు ఎప్పుడు సీట్ దొరకదు. అక్కడ నుండి మన ఇంటికి వచ్చే వరకు ఇంకా నుంచోవడమే అనమాట. ఇకపోతే నేను లాస్ట్ వ్లాగ్లో నా కొత్త బిజినెస్ గురించి కూడా చెప్పాను. దానికి సంబంధించి కూడా నేను కమెంట్స్ చూశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది ఆ వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేశారంట. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అనుకోకుండా జరుగుతున్న విషయాలు కొన్ని అండి. నేను ఈ మధ్య ఎక్కడికి చూసినా నాకు జ్యువెలరీ యాడ్స్ కనపడుతూ ఉన్నాయి. నేను దేనికి ప్రిపేర్డ్గా లేను, ప్లాన్డ్గా లేను, కానీ ఇలా కనపడుతూ ఉన్నాయి అన్నమాట. అంటే నువ్వు కష్టపడుతున్నావు కదా, రిజల్ట్ త్వరలో వస్తుంది, నువ్వు ఒక కొత్త వస్తువుని సమకూర్చుకోవచ్చు అని చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. ఏమో యూనివర్స్ నాకేం చెప్పాలనుకుంటుందో నాకు అర్థమైంది. సో ఇక్కడైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఇంతే ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. బాయ్.